ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కృషితో ధర్మవరం చేనేత కార్మికుల కుటుంబాల్లో సంతోషం. నేతన్న సాయం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 రూపాయలను జమ చేయాలని భావించింది. కానీ దీనికి అర్హులు కేవలం 200 యూనిట్లు విద్యుత్ రాయితీ పొందుతున్న కార్మికులే అని నిబంధన విధించగా, దీనిపై సత్వరమే స్పందించిన పరిటాల శ్రీరామ్ ధర్మవరం చేనేత కుటుంబాలతో మరియు చేనేత నాయకులతో సమావేశం నిర్వహించినారు. పథకం అమలులో లోటుపాట్లను గుర్తించి నిజమైన చేనేత కార్మికులు ఇంకా ధర్మవరం పట్టణంలో దాదాపు 3,000 నుంచి 5,000 మంది దాకా ఉన్నట్లు సంబంధిత శాఖ మంత్రి సవితమ్మ దృష్టికి హుటాహుటిన తీసుకువెళ్లి పథకం అమలు చేయడంలో ఇబ్బందులను చర్చించారు. అలాగే చేనేత ఉన్నతాధికారుల దృష్టికి మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ధర్మవరం చేనేత కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా 25,000 రూపాయలు లబ్ధి పొందడానికి కావలసిన బడ్జెట్ మొత్తాన్ని మరింత పెంచడానికి తన స్థాయిలో తీవ్రమైన కృషి చేయడం జరిగింది. స్కీమ్ అమలుకు 2-3 రోజులే ఉండడంతో అధికారులను, చేనేత కార్మికులను, నాయకులను సమన్వయపరిచి నిజమైన కార్మికులు నష్టపోకుండా తెలుగుదేశం పార్టీ ద్వారా వారు లబ్ధి పొందడానికి అహర్నిశలు కృషి చేశారు. దాని ఫలితంగానే ఈరోజు ధర్మవరం పట్టణంలో వేలాది చేనేత కార్మికుల కుటుంబాలు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందుకుంటున్నారు. దీంతో పరిటాల శ్రీరామ్ పట్టుదల మరియు కృషి తమకు ఈ పథకం లబ్ధి కలిగించేలా చేసిందని పలువురు చేనేత కార్మికుల కుటుంబాలు పరిటాల శ్రీరామ్ కృషిని ప్రశంసిస్తున్నాయి.